చూడండి ఒక్కొక్క కొమ్మకి అసలు ఎంత పూత ఉన్నది ఎంత కాత ఉన్నది అనేది చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 కాయలు అయితే అవుతున్నాయండి. పంటకాలం మొత్తం అయిపోయి వచ్చేసరికి 15 క్వింటాలకి తక్కువ దిగుబడి అయితే తగ్గదండి. అన్న ఆ రోజు మనము 3 ఎకరాలకి మందు కొట్టాం కదా, అది ఎలా పని చేసింది ఒకసారి చెప్పవా? ఉజ్వల అవును డిఫెన్స్ కొట్టామండి. అగ్రోవిన్ వాళ్ళది ఉజ్వల డిఫెన్స్ 3 ఎకరాలు కొట్టాం. అవన్నీ కంట్రోల్ అయిందా? పచ్చదోమ, తెల్లదోమ, పేను బంక, అంతా కంట్రోల్ అయ్యి ఎదుగుదల ఉన్నది, గ్రోతింగ్ తో ఉన్నది. నేను చూసిన ఫీల్డ్ ఇప్పటి వరకు పూత వచ్చిన పత్తి చేను అనేది ఎక్కడా లేదండి. మనం పూత కాత కూడా లెక్క పెడతాం అసలు ఈ చెట్టుకి ఎంత ఉన్నది అనేది. 1 2 3 35 36 కాయలు అయితే అవుతున్నాయండి. దాదాపుగా పంట కాలం మొత్తం అయిపోయి వచ్చేసరికి రైతుకి అయితే వచ్చేసి 15 క్వింటాలకి తక్కువ దిగుబడి అయితే తగ్గదండి. ఓకేనా సార్? నమ్ముతున్నారా? చుట్టుపక్కల రైతులు వచ్చి చూసారా? చెప్పారా వాళ్ళకి మందు కొట్టాను నేను తీసుకొచ్చి అని? చెప్పానండి. ఎక్కడ తీసుకున్నారని చెప్పారు మీరు? పురవి వాసవి ఫెర్టిలైజర్ షాప్ లో. అగ్రోవిన్ వాళ్ళది ఉజ్వల అండ్ డిఫెన్స్ అండి. మీరు కూడా మీ పత్తి చేనులో పచ్చదోమ, తెల్లదోమ, పేను బంక ఎదుగుదల అనేది అసలు ఆగిపోయి ఉంటే ఒకసారి ఉజ్వల అండ్ డిఫెన్స్ వాడుకోగలరు. థ్యాంక్ యూ.